ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనం. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. దుర్మార్గపు పనులు చేసేవాళ్ళేమో నీతిమంతులకి ఇష్టం ఉండదు, నీతి కార్యాలు చేసేవాళ్ళేమో దుర్మార్గులకి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు పిచ్చి హాస్పిటల్ ఉన్న పిచ్చివాళ్ళు తమను చూడ్డానికి వచ్చే బంధువుల్ని చూస్తూ దూరం నుండి వాళ్ళలో వాళ్ళు ఇలా చెప్పుకుంటారంట, మనల్ని చూడ్డానికి పిచ్చోళ్ళు వస్తున్నారా అని. అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉండి తమ దగ్గరకు వస్తున్న వాళ్ళని వాళ్ళు పిచ్చోళ్ళు అంటూ ఉంటారు. ఈ బయట ఉన్న వాళ్ళేమో లోపల ఉన్న తమ బంధువుల్ని పిచ్చోళ్ళు అనుకుని వీళ్ళు పరామర్శించడానికి వెళ్తున్నారు. లోకం ఇలాగే ఉంది ప్రస్తుతం కూడా. కొన్నిసార్లు పిచ్చివాళ్ళుగా ఉన్న వాళ్ళని మంచివాళ్ళు పరామర్శించడానికి వెళ్తూ ఉంటే పిచ్చివాళ్ళకి మంచివాళ్లే పిచ్చివాళ్ళగా కనబడుతూ ఉన్నారు. పాపం చేసేవారు మరి నీతిమంతుల దృష్టిలో అయ్యో పాపం అనుకుంటుంటే, పాపం చేయని వారిని చూసి పాపం చేసేవాళ్ళు అయ్యో వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అనుకునే స్థితిలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కోవలో ఉన్నావు? యథార్థవంతుల కోవలో ఉన్నావా, లేదా భక్తిహీనుల కోవలో ఉన్నావా? దుర్మార్గుల కోవలో ఉన్నావా, నీతిమంతుల కోవలో ఉన్నావా? ఒకరికి ఒకరు హేయులుగా ఉన్నారు. వీళ్ళది వాళ్ళకి పడదు, వాళ్ళది వీళ్ళకి పడదు. ఇద్దరు కలిసి సహవాసం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒకరికొకరికి విరుద్ధమైన స్వభావాలు ఇవి. నీతికి దుర్నీతితో ఏ సంబంధము లేదు, వెలుగుకు చీకటితో ఏ పొత్తు ఉండదు. కాబట్టి నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే వెలుగు సంబంధులతో నువ్వు స్నేహం చేయగలుగుతావు. చీకటితో ఉంటే చీకటి సంబంధులతోనే బ్రతుకుతావు. చీకటిలో నుండి వెలుగులోనికి వస్తే నీతి సూర్యుని నువ్వు కలుసుకుంటావు, నిత్యము వెలుగులో జీవిస్తావు, నిత్య ఆనందం పొందుతావు, నిత్య జీవనం అనుభవిస్తావు. ఒకవేళ నువ్వు చీకటిలో ఉండిపోతే నిత్యత్వంలో ఘోరమైన చీకటి బిలంలోకి వెళ్ళాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉంటాయి. మరి ఆ భయంకరమైన నరకము నుండి పాతాళం నుండి తప్పించబడాలంటే ఇప్పుడు నువ్వు నీతిమంతుల కోవలోకి రా, యథార్థవంతుల కోవలోకి రా. నేను యథార్థంగా నీతిమంతులుగా చేయటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తమందును విశ్వాసం ఉంచితే నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతుల కోవలోకి నేను తీసుకొస్తారు. నిన్ను ఆయన అప్పుడు అసహించుకోడు, నిన్ను ఆయన ద్వేషించడు, నిన్ను ప్రేమించి తన రాజ్యంలో నేను చేర్చుకుంటాడు.